రాజస్థాన్ రాయల్స్ అయితే 58 పరుగుల తేడా అయితే ఘోర ఓటమిని చోయి చూసింది అగేనిస్ట్ గుజరాత్ టైటాన్స్. మ్యాచ్ లోకి వెళ్తే గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అయితే టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ అయితే ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్ వచ్చిన జీటీకి అయితే స్టార్టింగ్ అయితే శుభ్మన్ గిల్ అయితే జోఫ్రా ఆర్చర్ వికెట్ తీశాడు. తర్వాత జోస్ బట్లర్ 36 రన్స్ చేశాడు. షారుఖ్ ఖాన్ 20 balls లో 36 రన్స్ చేశాడు. చివరిలో రాహుల్ తెవాటి అయితే 24 రన్స్ చేసి మంచి ఫినిష్ ఇచ్చినాడు. అతనికి దూరం రషీద్ ఖాన్ కూడా 12 రన్స్ ఇచ్చినాడు. ఇంకొక ఎండ్ లో మాత్రం ద మిస్టర్ కన్సిస్టెన్సీ ఐపీఎల్ లోనే ఇంత కన్సిస్టెన్సీ ప్లేయర్ అయితే ఇప్పటి వరకు ఎవరు చూస్తుంటారు. అటువంటి ప్లేయర్ అయినటువంటి సాయి సుదర్శన్ అయితే 82 రన్స్ చేశాడు 53 balls లో 217 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది 20 ఓవర్లలో. రాజస్థాన్ రాయల్స్ తరపున బెస్ట్ బౌలర్ వచ్చేసి జోఫ్రా ఆర్చర్ 30 రన్స్ ఇచ్చాడు 1 వికెట్. ఇంకా మిగతా బౌలర్లు అయితే 50s అయితే ఇచ్చుకున్నారు ఇక్కడ. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ కి అయితే మంచి స్టార్ట్ అయితే దొరికలేదు. పవర్ ప్లే లోనే యశస్వి జైస్వాల్ నితీష్ రాణా వికెట్లు అయితే పడిపోయినాయి. సంజు శాంసన్ రియాన్ పరాగ్ కలిసి ఆడినప్పటికీ రియాన్ పరాగ్ 26 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. ధ్రువం జూరేల్ కూడా కొడతాడు అనుకుంటే 5 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. సంజు శాంసన్ 41 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. హెట్ మేయర్ ఫినిష్ చేయాలని ట్రై చేసినప్పటికీ చివరిలో రన్ రేట్ ఎక్కువ అవ్వడంతో హెట్ మేయర్ కూడా 52 రన్స్ దగ్గర అవుట్ అయిపోయాడు. ఇంకా తృణప్రాయంగా రాజస్థాన్ రాయల్స్ టైలెండర్స్ అయితే ట్రై చేశారు. బట్ 159 రన్స్ దగ్గర అయితే ఆల్అౌట్ అయిపోయారు. ఈ మ్యాచ్ లో గుజరాత్ తరపున బెస్ట్ బౌలర్ వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇది కూడా తన ఓల్డ్ టీం మీద తీసుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ మీద. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాయి సుదర్శన్ కి అయితే ఇచ్చినారు. ఈ మ్యాచ్ లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏదైతే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి నా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేసి నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడిపల్లి చిన్ని శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.